ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ నా మైండ్లో ఉండేది అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఒక సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టము? సో నాకైతే ఇష్టం, నా మీద ఎక్స్పెరిమెంట్ చేసి అది సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఫెయిల్ అయితే దాంట్లో ఎంతో కొంత నేర్చుకోవడం అనేది నాకు అట్లా ఇష్టము. సో ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని కూడా అంటారు. ఇది అంటే ట్రై చేసి ఎర్రర్ వస్తే ఎర్రర్ వస్తుంది, సక్సెస్ అయితే సక్సెస్ వస్తుంది, అంతే. సో నేను ఈ క్రమంలో నేనేం చేస్తాను, నాకు చిన్నప్పటి నుంచి మేకప్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ చిన్నప్పుడు మేకప్ అంటే చాలా ఇష్టము. కానీ ఏంటంటే అప్పుడు నార్మల్గా ఎలాంటి ఇష్టము, అవి చూసి అంటే ఆ ప్యాలెట్స్ అవి చూసి కలర్ ఐషోస్ చూసి షిమ్మర్స్ చూసి చిన్నపిల్లలు ఎక్కువ అవే ఇష్టపడతారు. సో నాకు కూడా అలానే ఇష్టం పెరిగింది మేకప్ మీద. తర్వాత ఏమనిపించిందంటే కొంచెం ఏజ్ వచ్చాక ఓకే మేకప్ అట్లా అనిపించింది. సో ఇంకొంచెం ఏజ్ వచ్చాక అసలు మేకప్ అంటే చిరాకు వచ్చేసింది. ఎందుకు మేకప్ వేసుకుంటారు, మనం బాగానే ఉంటాం కదా, ఎందుకు మేకప్ వేసుకోవడం, మేకప్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పింపుల్స్ వస్తాయి, మేకప్ వల్ల అది వస్తుంది ఇది వస్తుంది అని మిత్తులో బతికేశాను. సో ఆ నెక్స్ట్ ఏంటంటే అందరూ వేసుకోవడం చూసి నేను తెలుసుకుంది ఏంటంటే పర్సనల్గా నార్మల్గా అందరూ వేసుకుంటే చూస్తూ అట్లా ఉంటాను. చూస్తూ ఉంటూ అంటే ఎందుకు వీళ్ళు వేసుకుంటారు, బాగానే ఉన్నారు కదా అట్లా వేసుకుంటారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మేకప్ అనేది మనం ఎన్హాన్స్మెంట్ కోసం వేసుకుంటాము, మన ఫీచర్స్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటాము ఇంకా బాగా. సో వై నాట్ వీ అని అనిపించింది. అంటే ఎన్హాన్స్ చేసుకోవడంలో తప్పు లేదు, మనం న్యాచురల్గానే బాగుంటాం అది తెలుసు. కానీ ఇంకా ఎన్హాన్స్మెంట్ యాడ్ అయితే మనం ఇంకా లుక్ అయితే చాలా ప్రాపర్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది మన ఫేస్ని చూడడానికి అని నాకు అర్థమైంది తర్వాత. సో నేను ఈ క్రమంలో ఏంటంటే నేను ట్రై చేసి చూపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నాకు అనిపించింది. సో నేనైతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అయితే ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యాను. అంటే నా మీద నేను ట్రయల్స్ వేసుకొని సక్సెస్ అయితే మీకు షేర్ చేస్తాను. అంటే ఈ జర్నీలో నేను చేసే ప్రతి పార్ట్ మీకు చూపిస్తూనే ఉంటాను, ఏది సక్సెస్ అయింది ఏది బాగుంది మీకు తెలుస్తుంది. సో నేను అదే పార్ట్లో నేను మినిమం మేకప్ కూడా వేయను. నేను స్కిన్ కేర్ బాగా చేస్తాను. స్కిన్ కేర్ అనేది నాకు బాగా తెలుసు, నాకు నా స్కిన్కి ఏది పడుతుంది ఏంటి అని రీసెర్చ్ చేసి స్కిన్ కేర్ అయితే మంచిగా చేసుకున్నాను. సో నేనైతే ఈ జర్నీలో నేను మేకప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుంది ఏంటి అని అప్కమింగ్ వీడియోస్లో నేను ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఇవన్నీ అయితే షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలి, ఈ వీడియోస్ ఇంకా చూడాలి మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ఇలాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ వీడియోస్, సక్సెస్ వీడియోస్ ఇలా అంటే ట్రై చేసుకుంటూ ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ మేకప్ మీద చాలా చూస్తారు. సో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.